ప్రోమో చూసారా? సెకండ్ ప్రోమో పోలా అదిరిపోలా. నేను నా రివ్యూస్లో నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ ఒక లైవ్ పెట్టాను, ఈవినింగ్ మిడ్ నైట్ వరకు ఏం జరిగింది అన్నది కూడా ఒక లైవ్ 2 వీడియోలు చేశాను. అన్నిట్లో నీ కాంటెంట్ ఉన్నప్పుడు నేను చెప్పి మరీ స్కిప్ చేశాను. ఇక్కడ పులిగారు కలుపు, అక్కడ పులిగారు కలుపుకున్న బేసిక్గా నాకు అలాంటి నచ్చగట్టి నేను స్కిప్ చేశాను. కానీ బిగ్ బాస్ ఏటర్మో అలా కాదుగా, వదలబా మరి వదల అన్నట్టు అక్కడ జరిగిన సీన్లన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక ప్రోమో రూపంలో మనకి జూమ్ అది తిరగడం అనమాట. దాంతో మళ్ళీ అందులో ఏదో ట్రయాంగిల్గా ఏదో జరుగుతున్నట్టు ప్రొజెక్ట్ చేశాడు. ప్రొజెక్షనే అది జరుగుతుందంటే పులిగారు కలుపుకోవటం ఎన్ని జరుగుతున్నాయి. నేనేదో సింబాలిక్గా లవ్ అని పెట్టాను, కానీ ఏదో ఫన్ చేసుకుంటున్నారు, ఫ్లట్ చేసుకుంటున్నారు. పిల్లలు వాళ్ళు బతకనీరా బిగ్ బాస్ హౌస్లో ఏదో చేసుకొనియండి ఓవర్ అయ్యే వరకు. సో ఓవర్ అవుతుందంటే అవుతుంది. మొన్న ఒకళ్ళు అన్నారు ఏమన్నారంటే, కామనర్స్ అందరినీ కలిపి కొట్టేస్తున్నారు, కామనర్స్ అందరినీ కలిపి ఏదో అనేస్తున్నారు అది అని చెప్పి. అందులో మా కళ్యాణ్ అలా కాదు ఇలా కాదండి. మీ కళ్యాణ్ అలా కాకపోయినా ఇలా ఏంటి ఈ విధంగా కూడా చెప్పచ్చు. మనం వర్షం పడుతుంది, డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. చూద్దాం, నాకు కూడా ఐడియా లేదు అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఏంటని, కానీ గట్టిగానే పడుతుంది. సరే, ఇదంతా ఇప్పుడు ఆ సెకండ్ ప్రోమో కోసం కాదు, మనది ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ కోసం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఓటింగ్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉంది, రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి లాస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టా. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తక్కువే, ఓకే, బట్ నా ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా జెన్యూన్ ఫాలోవర్స్ ఉంటారు. అంతమంది ఫ్యాన్స్కి సంబంధించిన ఫాలోవర్స్ ఉంటారు. ఎంత అంటే అసలు ఎగ్జాక్ట్గా బాటమ్ 2లో సృష్టి, లాస్ట్ లీస్ట్లో సృష్టి, దానిపైన ఫ్లోరా సైని గారు ఉన్నారు. సో కరెక్ట్గా సృష్టిని ఎలిమినేట్ అయింది. నేనే షాక్ అయ్యా. సో తక్కువ మంది ఉన్నా కూడా అది కొంచెం యాక్యురేట్గానే వెళ్ళిందనమాట. సో పోల్ సైజ్ తక్కువ కానీ యాక్యురేట్గా ఉంది. సో పోల్స్ మాట్లాడుకుందాం, రియల్ టైంలో ఎలా ఉండే అవకాశం ఉంది దాని గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఏంటంటే మీరు వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, వాళ్ళ అభిప్రాయాలు మనకు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు కింద కామెంట్ చేయండి, ఎవరికి మీరు ఓట్ చేస్తున్నారు అన్నది, ట్రూగా హానెస్ట్గా ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. అందులోనే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కూడా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దొల్లగొట్టాం, మామూలుగా లేదు. సో అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో ఫుల్ ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది చూపించాం అనమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనుభవించిన మీ నిజంగా ఎంటర్టైన్ అయ్యామని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళు చూసి ఓకే ఏదో ఉంది ఇక్కడ వెళ్ళి జాయిన్ అవుదాం అని అనుకునేలాగా వాళ్ళకి కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇంక స్టార్ట్ చేద్దాం. ఇది ఒక 45,000 మంది ఉన్న పోలు. సో అంటే జస్ట్ రిలీజ్ చేసిన కొన్ని అవర్స్లో 45,000 మంది వేశారు ఇందులో ఓట్లు. ఇందులో టాప్ ఎవరున్నారంటే అన్డౌటెడ్లీ ఏంటి ఇంకే పదాలు ఉంటే ఆ పదాలను నేర్చుకుని రాలా నోటికి తూచేయ నేను, ఓకే ఇట్స్ ఓకే, నేను దాన్ని సీరియస్గా తీసుకోవట్లా, మీరు తీసుకోకండి. సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి సోషల్ మీడియాలో క్రేజ్ చూస్తుంటే మతిపోతున్నా. గబ్బర్ సింగ్లో డైలాగ్ చెప్తుంది, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఎందుకు, కటౌటే చాలు అన్నట్టు. ఇక్కడ రెండు ఇంకా మనం క్రిటిసైజ్ చేయకూడదు. అదేం కంటెంట్ లేకుండా ఎంత హంగామా ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లా. అంటే జనరల్గా మనం చూసుకుంటే నిన్న సూపర్, నిన్న డూపర్ అయ్యి అని చెప్పి కొన్ని అసలు ఏదో చెప్తున్నారు. జనరల్గా చూసుకుంటే ఏమవుతుందంటే నిన్న ఆయన నామినేషన్ ఏదైతే ఉందో ప్రియాని నామినేట్ చేయడం నార్మల్ పాయింటే, పెద్ద సూపర్ పాయింట్ కాదు. సంజనా గారిని చేసింది కొద్దిగా ఎంటర్టైనింగ్గా ఉంది, కానీ ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ ఉందంటే లేదు. బట్ మనకి చాలామందికి అది ఎంటర్టైనింగ్గా సూపర్ అనిపించింది. ఎందుకు సమ్హౌ వి ఇన్ఫ్లుయెన్స్డ్ ఏంటంటే ఆ మీమ్స్ అవన్నీ చూసి నెక్స్ట్ సుమన్ శెట్టి గారి మీదకి ఫోకస్ వచ్చి సుమన్ శెట్టి గారిని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే కొంచెం చేసిన బా అనిపిస్తుంది. నాకైతే ఇలాగే అనిపించింది. మళ్ళీ వాళ్ళు పెట్టి ఎలా ఉన్నాయంటే ఇందాక ఒక రీల్ చూసా, నాకు అర్థం కావట్లా మీరు సర్కాస్టిక్గా పెడుతున్నారా లేదంటే ట్రూ హానెస్ట్గా పెడుతున్నారా. నాగార్జున గారు సుమన్ శెట్టిని అక్కడ స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురమ్మారని చెప్పి దానికి సుమన్ శెట్టి అన్నకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి తరరా తరరారే అనేసి పెట్టారు. నాకేం అర్థం కావట్లేదు అయ్యా, నాకు మతిపోతుంది. నాకు వాళ్ళు అరుచుకుంటున్నా బీపీ రావట్లేదు, కానీ ఇలాంటి రీల్స్ చూస్తున్నా బీపీ వచ్చేస్తుంది, నేను పోతానే ఉందని. బట్ నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఫ్యాన్స్ ఎవరైనా చేస్తే ఓపెన్గా మీకు చెప్పేది ఏంటంటే ఇది ఆయనకి లాంగ్ రన్లో దెబ్బేస్తుంది, ఖచ్చితంగా దెబ్బేస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్కి అయితే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, నేను అది కూడా ఒప్పుకుంటాను. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ నుంచి ఓటింగ్ పడతా ఉంది, కొద్ది పర్సెంట్ పడతా ఉంది. దీనివల్ల ఏంటంటే ఆయనకి లేనిపోని నెగిటివిటీ అన్నది తగులుకుంటుంది. కామెడీగా క్రిటిసైజ్ చేసేది కాస్త సీరియస్ ఇష్యూగా మారిపోతుంది. సో అది తగ్గించుకోవాలి. మేబీ ఆపోజిట్గా ఉన్న పిఆర్ టీం వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో దాని కింద కనుక జనాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, లేదంటే ఎవరైనా అక్కడ ఏముందిరా అని చెప్పి పాపం ఎవరో ఒక అతను కామెంట్ పెట్టారు, ఏముందిరా ఇంత అడౌట్ చేస్తున్నారంటే కింద ఆయన తిట్టేస్తున్నారు. నాకు అర్థం కాలే ఎందుకు. నిజంగా ఆయన జెన్యున్గా ఆయన కనిపించింది, నాకు అనిపించింది అక్కడ ఏమంతలేదు. మనం ఏంటి మిలియన్స్ పోతా ఉన్నాయి రీల్స్, అన్ని సాడ్ బ్యాక్గ్రౌండ్ సింపతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. బట్ ఎనీయో మార్కెట్లో ఆయనకి మాత్రం సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా ఉంది. ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అది ఎంత ఓటింగ్ పర్సెంట్ అనుకున్నారు, దారుణం. అసలు 41% ఓటింగ్ పర్సెంట్తో టాప్లో ఉన్నారు.
ఈయన లేడు అంటే మనకు రాంగ్ లిస్ట్ వచ్చినప్పుడు, ఈయన లేకుండా లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే బర్నీ గారు టాప్లో ఉండే ఆల్మోస్ట్ 40%. ఇంకోటి కూడా చెప్పొచ్చు, అన్న అక్కడ ఎవరున్నారన్న ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే సుమన్ శెట్టి అనే బెటర్, అందుకని వేసామంటే ఓకే అగ్రీడ్, నేను దానికేం అనట్లా, మీరు ఓటు ఎందుకు వేసారని చెప్పి అనట్లా, ఆ రీల్స్ వల్ల వచ్చి ఇన్ఫ్లుయెన్స్ కోసమే మాట్లాడుతున్నా. సెకండ్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు 26.64%. సో కామనర్స్ చేస్తున్న ఏదైతే హడావుడు ఉందో, కామనర్స్ చేసిన ఏదైతే గోల్ ఉందో, ఆ గుడ్డు చుట్టూ తిప్పిన ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గుడ్డును మాకు గుడ్ అయ్యిద్ది అనుకుంటున్నారు, కానీ ఆ గుడ్డు కాస్త ఆయనకు గుడ్ అయ్యింది. సో గుడ్ బాయ్ అని చెప్పి ఏదైతే అన్నారో ఆయన్ని హరీష్ గారు, నిజంగానే ఆయనకి అది గుడ్ అయ్యింది. అదర్వైజ్ బర్నీ గారికి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉంటుందని నేను అనుకోవాలా. అందరూ నామినేషన్లోకి వస్తే బర్నీ గారి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ బట్ బర్నీ గారి మీదకి ఫోకస్ వెళ్ళేలా చేశారు అందరూ కలిసి, అది మాత్రం ట్రూ. ఇంకా బర్నీ గారి మీద డిపెండ్ అయి ఉంటుంది ఫోకస్, ఆడియన్స్ ఫోకస్ ఇప్పుడు బర్నీ గారి మీద ఉంది. 6 కలిపి గుద్దారన్న ఒక పాయింట్ ఉంది. ఆయన ఇప్పుడు ఆడియన్స్ ఫోకస్ ఆయన మీద ఉన్నప్పుడు, ఎలా అయితే సుమన్ శెట్టి గారి మీద ఆడియన్స్ ఫోకస్ ఉన్నప్పుడు నిన్న సంజన గారు సుమన్ శెట్టి జరిగిందని ఇంకా పైకి రైజ్ అయిందో, అలా బర్నీ గారు కనుక నెక్స్ట్ జరిగే టాస్క్లో ఏమైనా హడావుడి చేసి మంచిగా పర్ఫామ్ చేస్తే, క్రూయల్గా కాకుండా మంచిగా క్రూయల్ ఈజ్ నాట్ ఏ గుడ్ వర్డ్, కొంచెం హార్ష్గా కాకుండా మంచిగా పర్ఫామ్ చేస్తే బర్నీ గారు కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఓటింగ్ అనేది స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది. ఓటింగ్లో ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళ గేమ్ని చాలా అంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. ఓటేసే ముందు స్టార్టింగ్ వీక్స్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఇంకా జనాలకు రాలేదు కాబట్టి క్రూషియల్ టైం. ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేసి ఆడియన్స్ని తమ వైపు తిప్పుకోవాలి. వన్స్ ఆడియన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు రిచ్చిపోవడం ఇంకా అది మామూలుగా ఉండదు. సో బర్నీ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, మంచి ఆపర్చునిటీ ఆయనకి మాత్రం చెప్పాలంటే నామినేషన్స్ నుంచి చూసుకుంటే కనుక. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో హరిత హరీష్ ఉన్నారు, ఇది కూడా హైలైట్ అని చెప్పాలి. ఆయనకు కూడా సూపర్ పర్సెంట్ ఉందంటే లేదు, పర్సెంట్ తక్కువే 8%. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే సూపర్ పర్సెంట్ కాదు, కానీ ప్రెసెంట్ థర్డ్ ప్లేస్లో ఉన్నారంటే అంత బాగుందా అంటే లేదు. బట్ ఈ మాత్రమేనా వచ్చింది అంటే ఆయనలో ఉన్న కొద్దిగా మంచి యాంగిలో లేదంటే నెగిటివ్ యాంగిలో ఆయన ఏదో ఒకటి కాపాడుతుంది. కొంతమంది ఆడియన్స్ ఇక్కడ ఉంటే కొంచెం మనకు స్టఫ్ ఉంటుంది అని వేసేవాళ్ళు ఉంటారు, లేదంటే ఏదో ఈయన దగ్గర అందరూ కలిపి ఏదో అంటున్నారు, లేదంటే కార్నర్ అయిపోయాడు అన్న ఫీలింగ్తోనే వేసేవాళ్ళు ఉంటారు. బట్ నాకు ఒక విషయంలో హ్యాపీగా అనిపించింది ఏంటో తెలుసా, నేను హానెస్ట్గా చెప్తాను. జనరల్గా బిగ్ బాస్ మన ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ కొద్దిగా మారిందనే చెప్తా. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్గా, మామూలుగా అయితే కంటెస్టెంట్ ఇలా కార్నర్ అయిపోయాడు అన్నప్పుడు, లేదంటే కంటెస్టెంట్కి ఎక్కువ గంపగుత్తుగా ఓట్లు పడిపోయాయి అన్నప్పుడు, అది దెబ్బ పడిపోయింది ఎక్కువ అందరూ కార్నర్ చేస్తారు అన్నప్పుడు, అలాంటి వాళ్ళకి ఎక్కువ సింపతి రావడం, వాళ్ళ సైడ్ ఎక్కువ ఆడియన్స్ మొగ్గడం చూపిస్తారు, వాళ్ళ సైడ్ తప్పున్నా ఒప్పున్నా ఏదున్నా. అలాంటి పరిస్థితి నైదర్ బర్నీ గారికి రాలేదు, నారు హరిత హరీష్కి రాలేదు, ఇద్దరికి రాలా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఆయన తప్పులు లేకుండా అబ్బో పూర్తిగా వన్ సైడెడ్గా టార్గెట్ చేశారంటే కాదు. సో ఆయన తప్పులు ఉన్నాయి, బట్ వాళ్ళు ఎక్కువ చేశారు. అలా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టారంటే పెట్టలేదు. సో ఐఎమ్ హ్యాపీ. సెకండ్ పాయింట్, హరిత హరీష్ గారు కార్నర్ అయిపోయాడు, అన్నం తినడం మానేశాడు, ఒక్కడే ఉన్నాడు, బిగ్ బాస్తో కూడా మాట్లాడలేదు సరిగ్గా, సో అయిపోయాడు అన్నప్పుడు జనాలందరూ అరే పాపరా హరిత హరీష్ ఎన్ని ఉన్నా సరే అలా చేయకూడదు, అలా యాంగిల్లోకి వెళ్ళా. మీరు ఎప్పుడైతే సింపతి యాంగిల్లోకి వెళ్ళదో అప్పుడే నాకు మీరు అందరినీ గర్వంగా ఫీల్ అయ్యా. సో వద్దు మనకు సింపతీలు, ఒక మనిషి ఎలా ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, అవన్నీ తీసేసి మనం గేమ్లా చూసేసి గేమ్లాగే కోర్ పర్సనాలిటీ తెలిపోవడమే, యాక్టింగ్ ఎన్ని కాదు, సింపతి ఎన్ని కాదు, వాటి మీదకి అసలు మనం వెళ్ళొద్దు. సూపర్ డూపర్. బట్ ఇదే క్యారీ చేస్తారా లేదా అన్నది చూడాలి. బట్ 8% ఓటింగ్ ఉంది, స్టిల్ ఇట్స్ అ గుడ్ పర్సెంట్ ఇక్కడ పోల్చుకుంటే. నెక్స్ట్ డీమన్ పవన్ ఉన్నారు 7.29%. కామనర్స్లో కల్లా కొంచెం ఫస్ట్ నుంచి అరే నన్ను మాట్లాడినరా నన్ను ఒక మాట మాట్లాడినరా అని చెప్పి మాట్లాడి మాట్లాడినవరేంట్రా అని చెప్పి అని అనుకొని, దాని తర్వాత అరే ఈ మాట మాట్లాడి కూర్చుని పోతారా ప్లీజ్ రా అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఏందిరా పాప అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో సింపతి రే మాట్లాడినరా బాబు నచ్చేస్తుంది, మాట్లాడినరా పాపం అని. బట్ నిన్న చూసుకుంటే మాత్రం నాకైతే మాత్రం నామినేషన్ పాయింట్ డీమన్ పవన్ పెట్టింది బర్నీ గారి మీదకి మంచిగా అనిపించింది. ఆయన పాపం తనుజ కోసం ఆలోచించకుండా, నేను పాపం అంటే నిజంగా పాపం అని కాదు, అలా వస్తూ ఉంటాయి, ఆయన తనుజ గారి కోసం ఆలోచించకుండా వెళ్ళి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేశాడు డీమన్ పవన్, ఆ పాయింట్ పెట్టాడు. సో మనోడు ఆలోచించుకొని పెట్టాడు అనమాట. ఈసారి లేట్ అవ్వకుండా కరెక్ట్గానే ఉంది. సో నాకైతే నచ్చింది పాయింట్, ఆ పాయింట్ కరెక్ట్గా పెట్టాడు అనిపించింది. ఆడియన్స్ కూడా వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం ఈయనే బెస్ట్ ఏమో అని అనుకుని ఉంటారు. బట్ నేనేమంటానంటే ఇది బెస్టే, కానీ ఆ పులిహార యాంగిల్ ఏదైతే ఉందో అది గట్టి దెబ్బ, అది ఆలోచించుకోవాలి పవన్. బట్ 7.29% ఉంది. నెక్స్ట్ ఫ్లోరా సైని గారు ఉన్నారు, కామనర్స్కి మించి ఫ్లోరా సైని గారు ఉన్నారు, అది కొంచెం ఆశ్చర్యమే. బట్ 6.29% ఉన్నారు. సంజన గారు లుక్, ఆవిడ ఏదైతే ఉందో ఆవిడ గేమ్ ప్లాన్ ఫ్లోరా సైని గారి నుంచి మారిపోయింది. ఎందుకు మారిపోయింది? అక్క గేమర్ అబ్బా, నిజంగా చెప్తున్నా, రఫ్ ఆడేస్తుంది. అక్కన లైవ్లో అంటూ ఉంటుంది ఇమాన్యుయల్తో, మనం ఎవరికి ఎక్కువ జాక్ వేయకూడదు, మనం ఎక్కువ జాక్ వేస్తే వాళ్ళు లిగుస్తారు, నా వల్లే ఉంది తను. సో నేను ఎక్కువ ఆవిడ మీద జాక్ వేసాను. జాక్ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఫోకస్, లేదంటే గేమ్ ప్లే, ఇంకోటి ఏదైనా. సో ఆవిడ మీద మనం చేసాం కాబట్టి ఆవిడ ఉంది, లేదంటే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయేది అని చెప్పి. సో ఆవిడకి అర్థమైంది, ఇంక అప్పటి నుంచి ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు.
ఆవిడ ఇంపార్టెన్స్ మొత్తం ఇప్పుడు తిరిగింది సుమన్ శెట్టి గారి మీదకి. సుమన్ శెట్టి గారికి ఆడియన్స్లో క్రేజ్ ఉంది కాబట్టి తిప్పారనమాట. తనుజ గారిని కిచెన్ నుంచి తీసేయటం, సుమన్ శెట్టి గారిని పెట్టడం, ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు మొత్తానికి, బాగుంది. సో ఫ్లోరా సైని గారు మాత్రం ప్రెజెంట్ 5th ప్లేస్లో ఉన్నారు. బట్ ఆవిడ డ్రాస్టిక్గా కింద పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు టాస్క్ లేని చూస్తాం, ఎలా ఆడతారు ఏంటని చూస్తాం. అంత బలంగా ఆడతారని నాకైతే ఎక్స్పెక్టేషన్ లేదు. మొన్న టాస్క్లో కూడా ఆవిడ కొంచెం సంచాలకే చేశారు కాబట్టి తెలియదు. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని. ఫోన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రియా శెట్టి. ప్రియా శెట్టి గారు బాటమ్ 2లో లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో ఉన్నారు విత్ అరౌండ్ 5% ఆఫ్ ఓటింగ్. ప్రియా శెట్టి కొన్ని పాయింట్లు పెట్టినా ఒక ఇండివిజువల్ స్టాండ్ అన్నది తనలో కనిపించట్లా, కాపీ పేస్ట్లా కనిపిస్తుంది నాకైతే. ముఖ్యంగా శ్రీజ స్టాండ్ని తన స్టాండ్గా, శ్రీజ గుడ్డు తింది కాబట్టి నేను గుడ్డు తినేస్తా, శ్రీజ చెప్పే పని నేను అదే చెప్దాం అనుకున్నా, అలాంటి స్టాండ్ కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాండ్ కనిపించట్లేదు. దాంతోపాటు మాట్లాడే విధానంలో చాలా అంటే చాలా యారగెన్స్ కనిపిస్తుంది. అది ఏజ్ వల్ల అనుకోండి, దేనివల్ల అనుకోండి, దేనివల్ల అయినా సరే. సో సమ్హౌ కామనర్స్ అందరినీ నెగిటివిటీ నడుస్తున్న తరుణంలో తనకి అది ఎక్కువ తన వైపు కనిపిస్తూ ఉంది. చాలామంది నుంచి నేను గమనిస్తున్నా, చాలామంది నుంచి ఉంది. కొన్ని పాయింట్లు కరెక్ట్గా పెట్టగలుగుతున్న విధానం ఏదైతే ఉందో అది తనకి దెబ్బేస్తుంది. సో బాటమ్ 2లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రియా శెట్టి గారు ఈ వారం డేంజర్ జోన్లో ఉంటారు, మ్యాక్స్ టు మ్యాక్స్ డేంజర్ జోన్లో ఉంటారు. దాని తర్వాత మనీష్ మర్యాద గేమ్ ప్లే అయితే మాత్రం అన్నిటికన్నా రివర్స్ కొట్టింది అయింది. ఆయన ఏవైతే స్ట్రాటజీస్, ఏవైతే మూవ్స్, ఏవైతే అసలు ప్లాన్స్ అనుకున్నాడో ఒక్కటి కూడా బయట ఎవరికి కనెక్ట్ అవ్వాలా, ఒక్క మాట కూడా బయటికి ఎవరికి కనెక్ట్ అవ్వాలా. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చూపించేది ఒకటి. సో డబల్ త్రిబుల్ స్టాండర్డ్స్లా కనిపిస్తున్నాయి. అసలు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, ఆయనకే తెలుస్తుందో ఆయన తెలియట్లేదు. మళ్ళీ ఏదో చేసేసి దాన్ని ఏదో మాస్టర్ మైండ్ లాగా నేను సూపర్గా చేశానని తనకి తనే చెప్పుకోవటం, దాంతో అసలు ఆడియన్స్లో కనెక్షన్ అనేది వెళ్ళట్లా. అంత రావును గొడవ వాళ్ళిద్దరితో బయటకు వచ్చి ఏడ్చుకొని వరస్ట్ కామనర్స్కి మరక మచ్చ అని చెప్పి మాటలని వాళ్ళిద్దరిలో కనీసం ఒక్కరు కూడా నామినేట్ చేయాలి. తర్వాత మళ్ళీ ప్రియాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నువ్వు కనీసం నాతో ఉంటావు నాకు తెలుసు అని చెప్పి. కనీసం ప్రియాను వదిలేసి శ్రీజాన్ని నామినేట్ చేసినా కూడా ఆయన ఫీల్ అయిన దానికి జనాలు కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఓకే తన మాటలు కట్టుబడి ఉన్నాడని చెప్పి. మళ్ళీ కట్ చేస్తే లేనిపోయిన రీజన్స్ని పెట్టి ఆయన వేరే వాళ్ళని నామినేట్ చేయడం, దట్టు ఆ రీజన్స్ అసలు పేలకపోవటం, ఆ రీజన్స్ అసలు గట్టిగా వెళ్ళకపోవటం, అంత పెద్ద రీజన్స్ ఉంచుకొని తన వాళ్ళ వల్ల తిని ఇచ్చి తనని ఓవర్ పవర్ చేస్తున్నారని 2 వీక్స్ నుంచి అదే చేస్తున్నారని అన్ని మాటలు చెప్పి ఆయన తీసుకెళ్ళిపోయి బర్నీ గారితో రైవలరీ ఉంది కాబట్టి బర్నీ గారిని చేశారనుకున్నాం. బట్ రీతుని చేయడం దారుణం. పోనీ బర్నీ గారు చేసిన దాంట్లో ఏమైనా సూపర్ డూపర్ పాయింట్లు చెప్పాడంటే అక్కడ కూడా అన్ని బుస్సే. ఆయన మీరు చాలా మూవ్స్ చేస్తున్నారు సార్, ఒక 100 మూవ్స్ చేశారు సార్ అంటే ఆయన నేనే మూవ్స్ చేశాను రా అన్నట్టు ఆయన ఏంటి నేను మాస్టర్ మైండ్ అనుకున్నాడు, అనుకోనిలే అని చెప్పి ఆయన వదిలేశారు ఓ పాయింట్ ఆఫ్ టైంలో. అలా ఉంది మొత్తం. అంటే రివర్స్గా ఆలోచిస్తున్నాడు, ఓవర్ అనాలిసిస్ చేస్తున్నాడు. ఓవర్గా ఉంది మన వర్డ్ హాలోజినేషన్, 4th స్టేజ్ ఆఫ్ హాలోజినేషన్. సో మనోడు 3rd స్టేట్ ఆఫ్ హాలోజినేషన్లో ఉన్నాడు. ఈ వారం సేవ్ అవుతాను అనుకుంటే మాత్రం అది 4th స్టేట్ ఆఫ్ హాలోజినేషనే, ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటాడు. సో ఫ్లోరా సైని, ప్రియా అండ్ మనీషు వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురు నుంచి ఇద్దరికి తీసుకురావాలంటే ఫ్లోరా సైని, మనీష్ని ఇద్దరిని డేంజర్ జోన్లోకి తీసుకొస్తాను. వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు, బాటమ్ 2లో ఉంటారు. ఈరోజు ఓటింగ్ స్టార్ట్ అయ్యి ఒకరోజు అయింది కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. సో ఓవర్ ద ఈ నెక్స్ట్ 3 days ఆఫ్ కోర్స్ ఏదైతే ఉందో వీళ్ళ గేమ్ని చేంజ్ చేసిద్ది. ఫ్లోరా గారు కనుక గట్టిగా ఆడితే ఫ్లోరా గారు సేవ్ అవుతారు. ఫ్లోరా గారు సరిగ్గా ఆడకపోతే వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే కాంటెంట్ పరంగా చూసుకుంటే మనీష్ కొంచెం ఏదో ఒకటి కాంటెంట్ అనేది ఇస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ టీం అలా కాల్ తీసుకుంటే ఫ్లోరా గారు వెళ్ళిపోతారు. గేమ్ కనుక బాగుంటే ఎవరిదైనా సరే వాళ్ళకి ఉండే ఛాన్సులు ఎక్కువ పెరుగుతాయి, ఆడియన్స్ వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఓటింగ్ కూడా చాలా తక్కువే వెళ్తుంది ప్రజెంట్ అయితే మాత్రం, ఎందుకంటే పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కనిపించట్లేదు ఆడియన్స్కి. సో ఇదన్నమాట సంగతి. ఇంకా ఓటింగ్లోకి రావాల్సిన కామనర్స్ ఉండిపోయారు, కళ్యాణ్ బాబు కానీ లేదంటే శ్రీజ కానీ వీళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత ఓటింగ్ ఉందో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం కామనర్స్ అందరూ కలిపి 8, 7, 15, 15, 20, 23. సో 4 కామనర్స్ నామినేట్ అయితే వాళ్ళకంతా కలిపి 25% ఓటింగ్ లేదు. సిమిలర్గా ఇంకా మిగతా సైట్స్లో కూడా సేమ్ అంతే. ప్రియా శెట్టి, మనీష్ బాటమ్ 2లో ఉన్నారు. వాళ్ళకన్నా కొద్ది పర్సంటేజ్తోనే ఫ్లోరా గారు ఉన్నారు. సో అగైన్ ఇందులో కూడా అంతే. టాప్లో మాత్రం అగైన్ సుమన్ శెట్టి గారు ఉన్నారు, నెక్స్ట్ బర్నీ ఉన్నాడు, నెక్స్ట్ హరీష్ ఉన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంకో దాంట్లో కూడా సేమ్ అంతే. మొత్తం మీద అందరూ ఒకేలాగా ఆల్మోస్ట్ అన్ని పోల్స్లోనూ సిమిలర్గానే ఉన్నాయి. ఇంతకుముందు కొంచెం చేంజెస్ ఉండేవి, ఇప్పుడు అలా లేవు, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటున్నాయి పోల్స్ అన్నీ కూడా. ఓటింగ్లే తగ్గుతున్నాయి కానీ పోల్స్ అన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూసుకుంటే జస్ట్ ఇప్పుడే పెట్టాలండి, పెద్ద ఎక్కువ ఓట్స్ ఏం పోల్ అవ్వలేదు కానీ టాప్లో బర్నీ గారు ఉన్నారు, 2nd ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. సో సుమన్ శెట్టికి ఫ్యాన్స్ ఉన్నారు, ఇట్స్ క్లియర్, నేను డినై చేయను.
బట్ ఏదైతే ఉందో ఆయన గేమ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఆ ఫ్యాన్ బేస్కి ఆ గేమ్ అన్నది ఉంటే అప్పుడు దానికి ఒక సార్థకత చేకూరిద్ది, ఆ రీల్స్ అన్నవి ఆవాలి. మంచిగా చేసినప్పుడు ఓకే, ఏమీ లేకుండా మాత్రం నాట్ ఓకే అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అరే యార్. సో థర్డ్ హరీష్ ఉన్నాడు ఇందులో కూడా. సో థర్డ్ ప్లేస్లో హరీష్ నా దాంట్లో కూడా కొనసాగుతున్నాడు. ఫోర్త్ డీమన్ పవన్, వెరీ మచ్ సిమిలర్ టు దట్ పోల్. నెక్స్ట్ ఫ్లోరా షైని, ప్రియా అండ్ మనీష్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. కొద్దిగా ఏదైనా గొప్ప సేవ్ అయితే మాత్రం ప్రియాకి సేవింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటే బిగ్ బాస్ టీం కాల్ తీసుకుంటే అనుకుంటున్నా. బట్ ఒక కామనర్ని అంటే బిగ్ బాస్ టీం ఆలోచనలో కూడా ఒక కామనర్ ఎలిమినేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కొంచెం సెటిల్ అవుతారు, సర్దుకుంటారు, గేమ్ మీదకి ఎక్కువ ఫోకస్ వస్తుంది, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు అనే చాయిస్ కూడా అలా థాట్ ట్రిగ్గర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఆల్రెడీ డీమన్ పవన్ చివరిదాకా తీసుకెళ్ళి ఒక హింట్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏం చేస్తారన్నా చూడాలి. సో ఫ్లోరా సైని గారు ఏదో ఒకటి చేస్తే మాత్రం ఆవిడ సేవ్ అయిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొంతమంది కామనర్స్ మీద ఉన్న కక్షతో ఫ్లోరా సైని గారికి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మెసేజ్ చేస్తున్నారు, ఫ్లోరా సైని మాకే నచ్చదు, వీళ్ళకన్నా ఆడే బెటర్ అని చెప్పి ఆడికి ఓటు వేస్తున్నాం అంటున్నారు. బట్ ఏదో ఒకటి చూద్దాం ఏమైతుంది ఏంటి అని చెప్పి. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇద్దరు ఫ్లోరా సైని మనీష్ అనుకుంటున్నా, ప్రియాని అనుకోవట్లేదు ప్రెజెంట్ అయితే మాత్రం ఈరోజు. సో ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.